శ్రీ గురుభ్యో నమః. శ్రీరామకృష్ణ పరమహంస గారు ఎంతో గొప్ప తత్వాన్ని చిన్ని కథల ద్వారా మనకు ప్రసాదించారు. ఈ కథలను శ్రద్ధగా విని అర్థము చేసుకోవటం ద్వారా అసలు విషయమేమిటో మనకు సులభంగా బోధపడుతుంది. అటువంటి ఒక కథను ఈరోజు చెప్పుకుందాం. డాక్టర్ మహేంద్రలాలు సర్కారు ఒకసారి గురుదేవుల్ని ఇలా ప్రశ్నించాడు. మీ కంఠవ్రణాన్ని, అంటే గొంతు క్యాన్సర్, దాన్ని కంఠవ్రణము అంటారండి. మీ కంఠవ్రణాన్ని తగ్గించమని మీరు దేవుణ్ణి ఎందుకు ప్రార్థించరు అనగా గురుదేవులు ఇలా సమాధానమిచ్చారు. మనస్సు దేవుని యందు లగ్నమైతే భగవంతుడు అత్యంత సమీపంలోనే, అంటే హృదయంలోనే కనిపిస్తాడు. కానీ ఇక్కడ ఒక్క విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి. భగవంతునితో సంబంధం పెరిగే కొద్దీ మనస్సు ప్రాపంచిక విషయాలకు దూరమైపోతుంది. అంటే వైరాగ్యం అండి. వైరాగ్యం వచ్చే కొద్దికి ఏమవుతుంది? ప్రపంచ విషయాలకు దూరమవుతుంది, భగవంతుడి మీద ఆసక్తి పెరుగుతుందండి. తాను తన మనస్సుని భగవంతునికై అర్పించానని, అది ఇక తనది కాదని, అలా ఒకసారి అర్పించిన తర్వాత దానిని భౌతిక విషయాల గురించి ప్రార్థించటానికి ఉపయోగించలేనని గురుదేవుల భావం. భౌతిక విషయం, ఈ శరీరానికి ఏదో రోగం వచ్చింది, ఇది భౌతిక విషయం, దీని గురించి భగవంతుడిని ప్రార్థించడం ఏమిటి, ఆయనకు అర్పించేశాం కదా మనము అని రామకృష్ణ పరమహంస గారి భావం అండి. భక్తమాల అనే గ్రంథంలో బిల్వమంగళుడు అనే భక్తుని కథ ఒకటి ఉన్నది. ఆ కథ చెబుతా విను. బిల్వమంగళుడు ఒక వేశ్యాలోలుడు. ఆమెతోటిదే లోకము అని అనుకుంటూ కాలం గడిపేవాడు. ఒకసారి అతడి తల్లిదండ్రుల తద్దినాలు వచ్చినాయి. అందువల్ల ఆ రోజు సాయంత్రం దాకా ఇంటిలోనే ఉండవలసి వచ్చింది. ఆ రోజు సాయంత్రం ఆ వేశ్య కోసమని భోజనం, పిండి వంటలు మూట కట్టుకొని చీకటిలో ఆ వేశ్యా గృహానికి వెడుతున్నాడు. మనస్సు పూర్తిగా ఆ వేశ్యపై లగ్నమై ఉండటం వల్ల అతడు ఎటుపోతున్నాడో తెలియని స్థితిలో అడుగులు వేస్తున్నాడు. ఆ దారిలో ఒక యోగి కళ్ళు మూసుకొని భగవద్ధ్యానం చేస్తున్నాడు. ఒళ్ళు మరిచిపోయి నడుస్తున్న బిల్వమంగళుడు ఆ యోగిని తొక్కుకుంటూ వెళ్ళాడు. ఆ యోగి ఉగ్రుడై, ఏమోయి, నీకు కళ్ళు మూసుకుపోయినట్లున్నాయే, భగవద్ధ్యానం చేసుకునే నా నెత్తిన నడుస్తూ వెడుతున్నావు అని గద్దించాడు. బిల్వమంగళుడు ఆ మాటకు త్రుళ్ళిపడ్డాడు. తన తప్పు తెలుసుకొని ఆ యోగిని క్షమించమన్నాడు. తరువాత ఆ యోగితో, అయ్యా, నాదొక ప్రశ్న. నేను వేశ్య మీద మనస్సుతో ఒళ్ళు మరిచిపోయి నడుస్తున్నాను, కానీ మీరు భగవద్ధ్యానం చేస్తూ కూడా బాహ్య ప్రజ్ఞలోనే ఉన్నారు కదా, ఇదేమి ధ్యానమండి అని అడిగాడు. అంటే ఇతను నా మీద ఒకళ్ళు నడిచెళ్తున్నాడు, అతడు తప్పు చేస్తున్నాడు అని అతను అరవటం అవన్నీ చేశాడు కదండి. ఆ తర్వాత ఈ బిల్వమంగళుడు ఆలోచించాడండి. ఏమని ఆలోచించాడు? వేశ్యని గురించి ఆలోచిస్తేనే తాను పరవశంలో మునిగిపోతున్నాను కదా. అంటే ఇంత చిన్న విషయం, ఇంత భౌతిక విషయం, ఈ చెడ్డ విషయం అయినప్పటికీ కూడా దీని గురించి ఆలోచిస్తేనే నేను పరవశంలో మునిగిపోతున్నాను కదా. నిజంగా భగవంతుణ్ణి ధ్యానిస్తే నాకు తప్పక ముక్తి కలుగుతుంది అని. అంటే అసలు చిన్న విషయము, చెడ్డ విషయం గురించి ఆలోచిస్తేనే ఇంత ఏకాగ్రత, ఇంత రిజల్ట్స్ వస్తున్నాయే, అసలు గొప్పదైన విషయము దాని గురించి ఆలోచిస్తే ఎంత గొప్ప రిజల్ట్స్ వస్తాయి, అదండి ఇక్కడ అర్థం అని బిల్వమంగళుడికి స్ఫురించింది. ధ్యానాన్నే పనిగా పెట్టుకున్న ఆ యోగి కన్నా తానే ఎక్కువ ఏకాగ్రత కలవాడినని అతనికి అనిపించింది. ఇప్పుడు అతనికి ఏమర్థమైంది? నాకు ఏకాగ్రత అయితే ఉన్నది, తన మనస్సును పూర్తిగా లాగవేసిన ఆ వేశ్యయే తనకు గురువు అని కూడా అతడికి తోచింది. నాకు ఇంత గొప్ప ఆలోచన వచ్చింది, ఈ ఆలోచన రావడానికి కారణం ఎవరు? ఆ వేశ్యే కదా అని తోచింది అతనికి. దానితో వైరాగ్యం కలిగింది. ఆ వేశ్యతో, అమ్మా, నీవే నా గురువు, భగవంతుని కోసం మనస్సు ఏ విధంగా వ్యాకులపడాలో నీవు నాకు నేర్పావు అని చెప్పాడు. ఆ వేశ్యను అతడు అమ్మ అని సంబోధించటమే కాక
ఆమెను తన సంసారాన్ని కూడా త్యజించి వెళ్ళిపోయాడు. ఆ వేశ్యనే మరచిపోయి భగవద్ధ్యానంలో మునిగిపోయాడు. ఇక్కడ మనకు గురుదేవులు ఏం చెప్తున్నారంటే, భగవంతునిలో లీనమైన మనస్సు శరీర రుగ్మతల మీదకి మరలిపోదని, భగవద్ధ్యానం చేసేటప్పుడు బాహ్యస్పృహ లేకుండా భగవంతునిలో లీనమవ్వాలని ఈ కథ ద్వారా గురుదేవులు డాక్టర్ సర్కారుకు వ్యక్తపరిచారు. స్వస్తి. వాసుదేవా.